డైనో ఐలాండ్ లో మీకు స్వాగతం. మరి షిన్చాన్ యొక్క వెకేషన్ అవుతుందా ఒక కొత్త డిస్ట్రాక్షన్? షిన్చాన్ ఆర్ డైనోసార్ డైరీ మే 9 నుండి మీ దగ్గరలోని సినిమా థియేటర్లో. నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద స్నోమ్యాన్ ని తయారు చేస్తాను. మన అక్కడ స్నో బోటింగ్ కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది. నేను స్నోలో ఫైట్ కూడా చేస్తానా? ఇలా చూడు గణేష్, నీకు రెస్ట్ ఇప్పుడు చాలా అవసరం అవుతుంది. 4 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అందువల్ల నువ్వు పిక్నిక్ కి వెళ్ళకుండా రెస్ట్ తీసుకోవాలి. కానీ డాక్టర్ సార్, నేను చెప్పేది వినండి. నేను ఖచ్చితంగా పిక్నిక్ కి వెళ్ళాలి. చెప్పింది విన్నావా? డాక్టర్ చెప్పింది కరెక్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, వెళితే ఆరోగ్యం పాడవుతుంది. పిక్నిక్ వెళ్ళే వాళ్ళంది త్వరగా వచ్చి బండిలు ఎక్కండి. ఫ్రంట్ గేట్ లో పిక్నిక్ వెళ్ళే బండి ఉంది, అందరూ త్వరగా వెళ్ళి ఎక్కండి. నిన్ను మిస్ అవుతున్నా. బాయ్. నన్ను కొట్టక. సోను, పింకు ఎక్కడికి వెళ్ళారు? మీరు నన్ను వదిలేసి పిక్నిక్ వెళ్ళారా? ఇక్కడ ఒంటరిగా ఉండడం బోర్ కొడుతుంది. ఇలా ఉంటుందని నేను అనుకోనే లేదు. చూసావా పకేలా, నా పాయింట్ 3. ఇంకో పాయింట్ తీస్తే నేను విన్ అవుతాను తెలుసా. ఇంకా నాకు ఒకే ఒక పాయింట్ మాత్రమే ఉంది. నేనే గెలుస్తానని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు నా పాయింట్ ని చూడబోతున్నావు. నాది కూడా ఇప్పుడు 3గా మారబోతుంది. చూసావా? ఏంటి ఇలా జరుగుతుంది? అలాగనే అలాగనే కొంచెం పైకా. ఎవరు లేదు. ఇప్పుడు తర్వాత ఎవరు ఎన్ని పాయింట్లు సంపాదిస్తారో చూద్దామా. అక్కడ ఎవరో ఒక కుర్రాడు ఏడుస్తున్నట్టున్నాడు. కానీ ముందు తన్ని నేనే చూశాను. ఇది నేను అస్సలు ఒప్పుకోను. ముందు నేనే చూశాను. అతనికి నేను సాయం చేసే తీరాలి. నేనే తనకి సాయం చేస్తాను. లేదు, నేనే అతనికి సాయం చేస్తాను. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. నేనే చేస్తాను. నేనే చేస్తాను. మీరిద్దరు ఇక్కడ గొడవ పడకుండా ముందు వెళ్ళి సహాయం చేయండి. వెళ్ళండి. ముందు ఆ అబ్బాయి ఉన్న చోటికి వెళ్ళండి. మీరిద్దరు కలుసుకొని తనకి సహాయం చేయాలి. అర్థమైందా? ఆ కుర్రాడు ఎందుకు ఏడుస్తున్నాడు? తనకేదో సమస్య వచ్చినట్టుంది. మనం తనకి సాయం చేద్దాం. నీ సమస్య మాతో చెప్పు, మేము సాయం చేస్తాము. నీకు సాయం చేయడం కోసమే మేము వచ్చాం. ఏంటో చెప్పు. మీరు నాకు సాయం చేస్తారా? మీరు పని చేయడానికే కదా వచ్చారు. తను నా ఫ్రెండ్ పకేలా. మేము చెప్పేది నమ్ము. మేము నీకు సాయం చేయడానికే వచ్చాం బాబు. ఏడవకూడదురా తమ్ముడు, అలా ఏడవకూడదు. అసలు నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు బబ్లు, అప్పుడే కదా మేము తీరుస్తాం. నా పేరు బబ్లు కాదు, నా పేరు ఏంటంటే తానిష్. నన్ను ఇంకెప్పుడు వేరే పేరుతో పిలవకండి. ఏంటి, అర్థమైందా? ఓకే ఓకే, ఇకపై నిన్ను మేము బబ్లు అని పిలవం. అర్థమైందా? నాకు దెబ్బ తగిలినందువల్ల నేను నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళలేకపోయాను. అవును, ఇదంతా ఎందుకు నా దగ్గర అడుగుతున్నారు? ఇలా అంతా అడిగారంటే నేను మా అమ్మ దగ్గర చెప్తాను.
అమ్మతో చెప్పేంత పెద్ద విషయమేమీ కాదు కదా. నీకు మేము ఏమైనా ఇస్తాం. ఇదిగో చూడు చాక్లెట్. మీరిద్దరూ పెయింట్ చేయడానికే కదా వచ్చారు, మీకెందుకు ఇది? మేం పెయింట్ చేయడానికి రాలేదు. మేము ఎందుకు వచ్చామంటే నీ ఏడుపు ఆపి నిన్ను నవ్వించడానికి. అవును, నిన్ను సంతోషపరచడానికే వచ్చా. నేను చాలా బాధలో ఉన్నాను, నన్ను మీ వల్ల నవ్వుపించమాలదు. మీరు చాక్లెట్ ఇచ్చినా సరే, ఇంకా వేరే ఏం చేసినా సరే, నేను మాత్రం నవ్వను. నేను పిక్నిక్ కి వెళ్లే హ్యాపీనెస్ ని ఖచ్చితంగా ఎవరు నాకు ఇవ్వలేరు. మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాం. మా గురించి నీకు సరిగ్గా తెలియలేదు. ఏం చేస్తారు? నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తాం. సాయం మాత్రమే కాదు, నిన్ను సంతోషపరుస్తాం. ఫ్లయింగ్ కార్పెట్ నా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పిక్నిక్ వెళ్తున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికే వెళ్తున్నాం. అలా చూసారా, ఆ చోటుకి వెళ్ళడానికే నేను కోరుకున్నాను. అలా అయితే ఇప్పుడు ఎక్కడికి వెళదాం? మేము ఇంతసేపు ఊరికే ట్రై చేసాం. ఇప్పుడు మా అసలైన ఆట చూడు. టకేలా పకేలా తలుచుకుంటే కుదరందంటూ ఏమీ లేదని నిరూపిస్తాం. ఎలుగుబంటి, పోలార్ ఎలుగుబంటి. వావ్ వావ్ వావ్, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? పోలార్ బియర్ దగ్గర నుండి తప్పించుకోవడం బాగుంది. నీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తే ఇంత సంతోషంగా ఉండేవాడివా? అంతకంటే 10 రెట్లు సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు మనం ఇంకాసేపు ఇక్కడే ఆడుకుందామా?
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత జాలీగా ఉంటుందని నేను అనుకోనే లేదు. నా చేతిలో ఉన్న గాయం కూడా మానిపోయింది. వావ్, థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అరే మిత్రులారా, మీ పేరు అడగడానికి కూడా నేను మర్చిపోయాను. నా పేరు తకేలా. నా పేరు పకేలా. ఇప్పుడు మీరందరూ నా మీదే ఎగురుకుంటూ వెళ్తున్నారు. నా పేరే బూత్ బాస్. ఏంటి, బూత్ బాసా? అలా అయితే మీరందరూ భూతాలా? నిజంగానా? ఇదంతా కలేనా?